వైశాఖ శుక్లపక్ష తృతీయ నాడు అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు ఏది చేసినా అక్షయం అవుతుంది కనుక అనేకులు విశేషంగా అర్చనలు, దానాలు, పుణ్యకార్యాలు, జపతపాలు చేస్తారు. అక్షయ అంటే తరిగిపోయినటువంటిది అని అర్థం. మనలోని జీవుడు మరొక శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా అక్షయమైన సంపదలు కలుగజేసేదే అక్షయ తృతీయ. అందుకే దీనిని పర్వదినంగా పేర్కొంటారు. మన పురాణాలు, ఇతిహాసాలలో వైశాఖ శుక్లపక్ష తదియ తిథికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రధానంగా తలపెట్టే పెద్ద కార్యాలు నిర్విఘ్నంగా సాగాలంటే అక్షయ తృతీయని ఎక్కువగా ఎంచుకుంటారు. అక్షయమవని ఫలాలను ఈ తిథి అందిస్తుందని భావన. మన పురాణాల ప్రకారం చూసుకుంటే అక్షయ తృతీయ తిథి నాడు పరశురామ జననం, బలరామ జననం, పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం, త్రేతాయుగ ప్రారంభ దినం, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినం, వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో రాయటం మొదలుపెట్టిన దినం, సూర్యభగవానుడు పాండవులకు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అక్షయ పాత్రను ఇచ్చిన దినం, శివుడిని ప్రార్థించి కుబేరుడు మహాలక్ష్మి చేత సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడిన దినం, జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర కోసం రథాల నిర్మాణ పనులు మొదలుపెట్టే దినం, సింహాచల శ్రీ వరాహ నరసింహస్వామికి చందనోత్సవం, ఆదిశంకరులు కనకదారాస్తవం చెప్పిన దినం, బద్రీనాథ ఆలయం తెరిచే రోజు కూడా అక్షయ తృతీయ నాడే. ఇంకా అన్నపూర్ణాదేవి అవతరించిన దినం, ద్రౌపది వస్త్రాపహరణ జరగకుండా శ్రీకృష్ణుడు కాపాడిన రోజు కావటం, ఇలా అనేక ప్రత్యేకతలు ఉన్న అక్షయ తృతీయ ఎందరికో గొప్ప తిథిగా అన్వయించుకొని శుభాలను పొందుతుంటారు. ఇదే మన హిందూ జీవన సరళిగా ఆచారంగా మారింది. కానీ ఈ మధ్యకాలంలో అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా బంగారం, వెండి తదితర విలువైనవి కొనాలని అపోహ ప్రచారంలో ఉంది. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనాలని ఏ పురాణంలో కానీ శాస్త్రాలలో కానీ లేవు. అక్షయ తృతీయ నాడు సముద్ర స్నానం విశేష ఫలితాలను ఇస్తుంది. క్లిష్ట సమయాలు ఉన్నవారు అక్షయ తృతీయ నుంచి ఒక మండలం పాటు పరశురామ స్తుతి పారాయణ చేస్తే ఫలితాలు ఉంటాయి. రోజంతా ఉపవాసం ఉండి స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం, అష్టలక్ష్మి స్తోత్రం మొదలైనవి పారాయణ చేసినట్లయితే సౌభాగ్యవంతులవుతారు. అక్షయ తృతీయ నాడు మంచినీరు ఇచ్చి దాహార్తులను తృప్తిపరచాలి. వీలున్నంతలో వస్త్రదానం చేయాలి. వేద పండితులకు స్వయంపాకం, దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి. గొడుగులు, చెప్పులు, విసనకర్రలు వంటివి కూడా దానం చేయవచ్చు. అక్షయ తృతీయ తర్వాత కాస్త ఎండలు ముదురుతాయి కాబట్టి గొడుగులు, చెప్పులు, విసనకర్రలు, త్రాగునీటిని సమకూర్చితే సామాజికంగా సేవ చేసినట్లు అవుతుంది. మత్స్యపురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకార్యమైనా ఆచరిస్తే అక్షయ ఫలితాలను ఇస్తుందని మత్స్యపురాణం చెబుతోంది. శ్రీ నారద పురాణం కూడా అక్షయ తృతీయ నాడు చేసే దానాలు, ధర్మాలు అక్షయ ఫలితాలను ఇస్తుందని చెబుతోంది. అక్షయ తృతీయను వ్రతంగా ఆచరించేవారు ఈ రోజున ఉపవాసం ఉండి చక్కెర కలిపిన పేలపిండిని ఆహారంగా భుజిస్తారు. అక్షయ తృతీయ నాడు వ్రతంలో భాగంగా పైన చెప్పిన వాటిలో కొన్నింటినైనా దానం ఇవ్వాలి. ప్రత్యేకంగా వ్రతం ఆచరించకపోయినా దాన ధర్మాలు చేస్తే అక్షయమైన పుణ్యఫలం లభించి జన్మజన్మలకు చేసుకున్న ఆ పుణ్యం కొనసాగుతుందని విశ్వాసం. ఇందుకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ధర్మనాయుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను అత్యంత దారిద్ర్యంలో జీవిస్తుండేవాడు. అయినా తన దారిద్ర్యం గురించి బాధపడేవాడు కాదు. అతని భార్య మాత్రం పిసినారి. ఆమె ఎంత అడ్డుపెట్టినా వినకుండా ధర్మనాయుడు తనకు ఉన్న దాంట్లోనే కొంత యాచకులకు దానం చేసేవాడు. అలా యథాశక్తి దానం చేస్తూనే ధర్మనాయుడు కాలం తీరి మరణించాడు. మరుజన్మలో అతను సంపన్న కుటుంబంలో క్షత్రియుడిగా జన్మించాడు. అప్పుడు కూడా తనకున్న ధనాన్ని వెచ్చించి ప్రతిరోజు అన్నదానం, జపహోమాలు చేసేవాడు. ఇలా తన వద్దనున్నది అంతా ఇతరులకు ఇచ్చేస్తున్నా అతని సంపద తరగలేదు సరికదా, అక్షయం అయ్యింది.
గత జన్మలో అక్షయ తృతీయ నాడు యాచకులకు తన శక్తి కొలది దానం చేసిన కారణంగానే ఈ జన్మలో అక్షయమైన సంపద తనకి లభించిందని అతను గ్రహించాడు. తన తోటివారికి అక్షయ తృతీయ మహిమను వివరించాడు. అందుకే అక్షయ తృతీయ నాడు చేసిన దాన ధర్మాలు అక్షయమవుతాయని పెద్దలు చెప్పిన మాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.